వర్షాలు పడితే ఈ ఊరికి రాకపోకలు ఆగిపోతాయి. చనిపోయిన వాళ్ళని పూడ్చలేరు, అలాగే కాల్చలేరు. ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో గుడ్లూరు మండలం కిందకి వచ్చే ఒక చిన్న గ్రామం చేమిదెదేపాడు. నేను ఆ గ్రామ యూత్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇలా సమస్యలు చెప్పుకొచ్చారు. ఫస్ట్ సమస్య ఏంటి అంటే, మా ఊర్లో వర్షాలు టైంలో రోడ్డు దాటేదానికి వాగు సరిగా లేదు. వాగు పొంగుతుంటది వల్ల రోడ్డు రాకపోకలు ఇబ్బందిగా ఉంటాయి. ఇదే ఆ వాగు బ్రిడ్జ్ చూడండి ఎంత కిందకుందో. వర్షాలు పడి ఈ వాగు పొంగితే బ్రిడ్జ్ మీదకి నీళ్లు వస్తాయి. దాని కారణంగా రాకపోకలు నిలిచిపోతాయి. ఈ గ్రామ ప్రజలు ఆ వాగు కన్నా ఎత్తైన బ్రిడ్జ్ కట్టించాలని కోరుకుంటున్నారు. రెండో సమస్య, అవి శ్మశానాలు వర్షాలు పడితే ఒక్కరు కూడా శ్మశానాలు బూడ్చుకోవడానికి ఊరికి లేవు, కాల్చుకోవడానికి లేదు, బూడ్చుకోవడానికి లేవు. ఈ గ్రామ ప్రజలు ఇప్పుడు శ్మశానంగా వాడుకుంటున్న స్థలం చెరువు కిందకు వస్తుంది. వర్షాలు పడి చెరువులోకి నీళ్లు వస్తే ఆ గ్రామ ప్రజలు చనిపోయిన వ్యక్తిని పూడ్చలేరు, అలాగే కాల్చలేరు. ఈ గ్రామ ప్రజలు గవర్నమెంట్ నుంచి శ్మశాన స్థలం అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ మీ కిందకు వస్తుంది. ఇలాంటి సమస్యలు మీ వరకు తీసుకురావాలనేదే ఈ ప్రయత్నం. ఈ చేమిదెదే గ్రామ ప్రజల తరపు నుంచి, యూత్ తరపు నుంచి ఈ సమస్యను తెలియజేస్తున్నాను.